ఆయన ఒక బ్లాక్ టైగర్. ఈ పేరు ఏదైతే ఉందో ఇది ఏదో అవెంజర్ సిరీస్లో సూపర్ హీరోస్కి ఇచ్చిన పేరు కాదు. ఒక భారత ప్రధాని ఒక వ్యక్తి పనితనం నచ్చి ఆయనకి ఇచ్చిన పేరు. కానీ అలాంటి ఒక వ్యక్తి లైఫ్ ఎంత సాక్రిఫైస్ చేశాడు ఇండియా కోసం, ఆ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఎలా చనిపోయాడు అలా చెప్పేది ఒక మంచి వీడియో ఇది. సో ఒక స్పై స్టోరీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై వీడియో అండ్ వెల్కమ్ టు సిసి ఫ్యామిలీ. ఈ కథలో హీరో రవీంద్ర కౌశిక్ ఆయన పేరు. ఆయనకున్న ఇంకో పేరే బ్లాక్ టైగర్. అయితే ఆయన ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో 1952 ఏప్రిల్ 11న ఆయన పుట్టడం జన్మించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన చదువు అవన్నీ బాగానే సాగుతున్నాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే చాలా బాగా చదివే ఒక ఇంటెలిజెన్స్ స్టూడెంట్కి యాక్టింగ్ మీద ప్యాషన్ కలిగింది. సో ఆ యాక్టింగ్ మీద ప్యాషన్ కలగడంతో వెంటనే తన నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నాటకాల్లోనూ ఇటు చదువులో తను ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తూనే వచ్చాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మన హీరో గారి లైఫ్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒకరోజు ఈయన నాటకం వేస్తున్నాడు. అది చూడడానికి ఒక ఆఫీసర్ వచ్చాడు. ఆయన ఈ నాటకాన్ని చూస్తూ ఆయన యాక్టింగ్లో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ కావచ్చు, యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, ఆ యాక్టింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ చూసి స్టన్ అయిపోయాడు, మంత్రముగ్ధుడయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. సో వెంటనే ఆయన మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే రవీంద్ర కౌశిక్ లైఫ్ని మార్చింది. ఆ ఆలోచనే రవీంద్ర కౌశిక్ని ఒక స్పైగా మన ముందుకు తీసుకుని వచ్చింది. ఆఫర్ ఇచ్చిందే తడుగా మన హీరో గారు ఢిల్లీ పైనమై ఒక కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. అది మామూలు ట్రైనింగ్ కాదు. తాను ఒక ఆయుధంలో మార్చుకునే ట్రైనింగ్ తీసుకుంటూ అలానే సేమ్ టైం ఉర్దూ నేర్చుకున్నాడు, ఇస్లామిక్ కల్చర్ మీద గ్రిప్ సంపాదించుకున్నాడు. అలాగే ప్రతి ఒక్క ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క మైనర్ పాయింట్ని డీప్ అనాలిసిస్ చేసుకుంటూ తెలుసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ తన ఒక కొత్త పేరుతో ఒక కొత్త గుర్తింపుతో ముందుకు వచ్చాడు. అప్పుడు ఆయన మార్చుకున్న పేరే నబీ అహ్మద్ షకీర్. నబీ అహ్మద్ షకీర్గా పేరు మార్చుకున్న మన హీరో చేసిన ఫస్ట్ మిషన్ 1970లో పాకిస్తాన్లో సీక్రెట్గా ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న కరాచీ యూనివర్సిటీలో లా కోర్స్ని ఫినిష్ చేశాడు. లా కోర్స్ని ఫినిష్ చేసి అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీలో ఆయన చేరి ఆయనకున్న ప్రతిభ వల్ల, టాలెంట్ వల్ల చాలా త్వరగా మేజర్ క్యాడర్కి ఎదిగాడు. ఆయన మేజర్ అవడం వల్ల అక్కడున్న పాకిస్తాన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్మీ సీక్రెట్స్ కానీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆయనకు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ సీక్రెట్గా భారత్లోకి పంపించేవాడు. ఆల్మోస్ట్ 10 years ఒక పర్టికులర్ టైం పీరియడ్ లైక్ 1973 to 1983 ఈ టైంలో ఆయన ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకి ఇస్తూనే ఉన్నాడు. దానివల్ల ఇండియా పాకిస్తాన్ కంటే చాలా ముందుగా వెళ్ళేది. తన స్ట్రాటజీస్లో కానీ తన ఐడియాస్లో కానీ కొంచెం ఫాస్ట్గా ఉండేది. అప్పుడున్న భారత ప్రధాని అందుకు తనని మెచ్చుకొని తన బ్లాక్ టైగర్ అనే టైటిల్తో సత్కరించారు. రవీంద్ర కౌశిక్ తన పందాన్ని చేసుకుంటూ సాఫీగా వెళ్ళిపోతున్న జీవితం ఒక్క సంఘటన తను మలుపు తిప్పింది, మొత్తం తిరగరాసింది. అదే 1983లో జరిగిన సంఘటన. 1983లో పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఒక ఇండియన్ గూఢచారి దొరికిపోయాడు, ఇనాయత్ మసీహా. ఆయనకి పెట్టిన టార్చర్ వల్ల ఇంక తట్టుకోలేక రవీంద్ర కౌశిక్ పేరు చెప్పాడు. పేరు చెప్పిందే తడువుగా వెంటనే పాకిస్తాన్ ఐఎస్ఐ రవీంద్ర కౌశిక్ని రిమాండ్ తీసుకొని సీక్రెట్గా ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంట్రాగేట్ అంటే మామూలుగా కాదు, ఒక రకమైన టార్చర్. అలాంటి టార్చర్ చేస్తున్నా కూడా ఇండియాకి అగెన్స్ట్గా ఒక్క వర్డ్ కూడా చెప్పని వీరుడే మన రవీంద్ర కౌశిక్. ఎంత టార్చర్ చేసినా ఇండియాకి అగెన్స్ట్గా ఏం చెప్పపోయేసరికి వాళ్ళు తట్టుకోలేక ఇంకా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు మొదటగా వానికి మరణదండను విధించింది. అయినా కూడా మళ్ళీ దాన్ని మార్చి జీవిత ఖైదుగా మార్చింది. సీక్రెట్గా ఆయన్ని లాహోర్ అండ్ ముల్తాన్ అండ్ సియాల్కోట్ ఇలాంటి ఒక జైల్లో ఆయన 18 సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడిపాడు. అందులో భాగంగా ఒక పక్క టార్చర్ అనుభవిస్తూ ఇంకో పక్క హెల్త్ ఇష్యూస్. అంత హెల్త్ ఇష్యూస్లో కూడా ప్రాపర్ మెడికల్ కేర్ కూడా ఇచ్చేవారు కాదు, అంత ఇబ్బంది పెట్టేవారు. అలాంటివి అనుభవిస్తూ అన్నిటికీ మించి లోన్లీనెస్తో చాలా టార్చర్ అనుభవించాడు ఆయన. అయినా కూడా ఆయన ఇండియాకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏముందో తెలుసా? ఇండియా నన్ను మర్చిపోయింది కానీ నేను ఇప్పటికీ ఇండియాను మర్చిపోను అని. అంత టార్చర్ అనుభవిస్తూ ఫైనల్గా 2001 నవంబర్ 21న టీబీ అటాక్ అయ్యి హార్ట్ అటాక్తో ఆయన మరణించడం జరిగింది. అప్పటికి ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు మాత్రమే. ఇదే రవీంద్ర కౌశిక్ గారి జీవిత గాథ. ఈ వీడియోలో మొదట్లో నేను ఆయన హీరో అని సంబోధించాను. హీరో అని నేను ఊరికనే అనలా. హీఈస్ నాట్ జస్ట్ ఏ హీరో, హీఈస్ ద నేషనల్ హీరో. ఆయన లైఫ్ అండ్ యవ్వనాన్ని కానీ జీవితాన్ని కానీ మొత్తం దేశం కోసం త్యాగం చేసిన ఒక మహావీరుడు అతను. కానీ చానాళ్ళు ఆయన చేసిన ఏదైతే సాక్రిఫైస్ ఉన్నాయో అవి చానాలు సీక్రెట్గానే మిగిలిపోయాయి. ఈ మధ్యనే వాటిని గుర్తించి ఆయన అత్యుత్తమ గూఢచారిగా ఆయన స్మరించుకుంటున్నారు. కాబట్టి
అలాంటి ఒక దేశ వీరుడి గురించి నేను చెప్పడం నేను గర్వంగా భావిస్తున్నాను. అలానే ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ, మా వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోలో నోటీస్ చేసింది ఏదైనా ఉంటే, ఇంకా మీరు కావాలనుకున్న కథలు, మీకు తెలిసిన ఏమైనా కథలు తెలుసుకోవాలనుకుంటే కిందన కామెంట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా కిందన కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఈ యొక్క వీడియోని చాలామందికి షేర్ చేయండి. చాలామంది తెలుసుకోవాలి ఇలాంటి ఒక హీరో గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.